ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మొన్నటి ఎన్నికల్లో కాలం కలిసొచ్చి 5గురు నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాపును చూసి బలుపనుకున్న టీడీపీ అధిష్టానం మహానాడును కడపలో నిర్వహించి వైఎస్ఆర్సీపీకి తమ పవర్ ఏంటో చూపాలని భావించింది. అయితే అధిష్టానం ఆశలపై స్థానిక నేతలు నీళ్లు చల్లుతున్నారని సమాచారం. మహానాడు నేపథ్యంలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని, త్వరలోనే వారు రోడ్డెక్కి కొట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఏడాది గడిచింది. అన్ని రంగాల్లో వైఫల్యాలే తప్ప ఎక్కడ ఏం సాధించామో చెప్పుకోవడానికి ఒక్క విజయం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తామేదో గొప్ప విజయం సాధించామని చెప్పుకోవడానికి మహానాడు ద్వారా టీడీపీ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడే వారికి షాక్ ఇచ్చేలా వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. పచ్చ నేతల ఆధిపత్య రాజకీయాలు, వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయని అంటున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డికి వ్యతిరేకంగా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు గళం విప్పారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే తీరు బాగాలేదని, ఆమె భర్త శ్రీనివాసరెడ్డి పద్ధతి మార్చుకోవాలని, వారి పోకడలు సరిగా లేవని, వెంటనే మార్పులు చేసుకోవాలని హితవు పలుకుతుండడం మహానాడు నేపథ్యంలో చర్చనీయాంశాలుగా మారాయి. మరోవైపు నగర టీడీపీ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరులే హత్యాయత్నం చేయడంతో ఆయన కూడా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలు నువ్వా నేనా అన్నంతగా రోడ్డెక్కి కుమ్ములాటలకు కూడా దిగారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తప్ప అక్కడ వేరే నాయకత్వం ఉండడానికి వీల్లేదని ఆయన అనుచరులు అంటున్నారట. ఈ మేరకు వారు ఉక్కు ప్రవీణ్, లింగారెడ్డి తదితర నేతలను పార్టీ నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారని సమాచారం. వరదరాజులు రెడ్డి తన అనుచరులతో తన వ్యతిరేక వర్గంపై బాహాటంగానే విమర్శలు చేయిస్తుండడం వైఎస్ఆర్ జిల్లా టీడీపీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎన్నికల్లో కాపు నాయకులను వాడుకుని గెలిచిన తరువాత వదిలేశారని వారు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఈ ఏడాది కాలంలో కాపు నేతలు ఎమ్మెల్సీ రామచంద్రయ్య, రైల్వే కోడూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడులను పూర్తిగా పక్కన పెట్టారు. వారు బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో జిల్లాలో బలిజలు కూటమిపై తిరుగుబావుట ఎగురవేశారని అంటున్నారు. మహానాడుకు డుమ్మా కొడతామని వారు ఇప్పటికే తేల్చేశారు. 600 సరే మహానాడుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. స్వార్థ ప్రయోజనాలకు నేతలను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఎప్పటి నుంచో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన స్ఫూర్తితో వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతలు కూడా యూజ్ అండ్ త్రో పాలసీని అమలు చేస్తున్నారని జిల్లాకు చెందిన కాపు నేతలు వాపోతున్నారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజ నాయకుడు సుగవాసి సుబ్రహ్మణ్యంను కాదని దుర్గాప్రసాద్ కు పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పడం కొత్త వివాదానికి దారితీసింది. దాంతో ఆ నియోజకవర్గ బలిజలు కుతకుతలాడుతున్నారట. కాపులను వ్యూహాత్మకంగానే దూరం పెడుతున్నారని ఆ సామాజిక వర్గ నేతలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో తామేదో అద్భుత విజయం సాధించి ప్రజల మద్దతు పొందామని భ్రమపడుతున్న టీడీపీ పెద్దలు ఏకంగా వైఎస్ఆర్ జిల్లా కడపలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడ కార్యక్రమం నిర్వహించుకోవాలనేది వారి ఇష్టం. కానీ వారికి సొంత పార్టీ నేతలే సహకరించకపోవడం, ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా పచ్చ నేతలు షాక్ ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మహానాడు సందర్భంగా బయటకొస్తున్న వివిధ రకాల సామాజిక ఆధిపత్య సమీకరణాలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.